యూట్యూబ్ ఛానల్ తెలుగు సోదరీమణులు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కరీం ఖాన్. నేను జమిచేంది గణపవరం గ్రామంలో, ప్రస్తుత నివాసము ఏలూరు. నేను సినిమాకు సంబంధించిన సొంతంగా కథలు, మాటలు, పాటలు రాస్తూ సినిమా పరిశ్రమలో సినిమా అవకాశాల కోసం హైదరాబాద్, మద్రాస్ నగరాలకు వెళ్ళి వస్తూ ఉండేవాడిని నేను. అప్పుడు నా వయసు 16, 17 సంవత్సరాలు ఉండేది. అది కొద్దిగా చిన్న వయసు కాబట్టి నాకు అప్పట్లో సినిమా పరిశ్రమలో నాకు తెలిసిన వారు ఎవరు లేరు. స్టూడియో దగ్గరికి వెళ్ళి గేట్లు కాడ నిలబడి వస్తూ ఉండేవాడిని. స్టూడియో లోపలికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ స్టూడియో లోపలికి వెళ్ళటానికి అవకాశం ఇచ్చేవాడు కాదు. అదే కాకుండా సినిమాలో రచయితగా స్థానం వచ్చిన తరువాత బాలీవుడ్ సినీ పరిశ్రమలో నేను సొంతంగా బ్యానర్ పెట్టి నేను హీరోగా సినిమాలు చేయాలి అనుకున్నాను. అంతలో సర్వలోక సృష్టికర్త భగవంతుడు గారు ఈ కలియుగంలో ఎవ్వరికీ దక్కని 1400 సంవత్సరాల తర్వాత నాపై దయ ఉంచి ఓ ప్రథమ స్థానాన్ని నాకు ఇచ్చి ఉన్నారు. ఆ భగవంతుడి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భగవంతుడు గారు నాకు ప్రథమ స్థానాన్ని ఇచ్చిన తరువాత నేను సినిమా అవకాశాల కోసం రచయితగా ఎదురు చూడటం మానివేయటం జరిగింది. ఈ మధ్యనే నాకు తెలిసిన విషయం ఏమిటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి కథలు, మాటలు, పాటలు రచయితగా యూట్యూబ్ ఛానల్ నుండి పరిచయం అవ్వచ్చు అన్న మాట నాకు ఈ మధ్య తెలిసింది. పాటలు పాడటం నాకు రాదు. నేను కేవలం రచయితను మాత్రమే. అందుకని నేను సొంతంగా రాసిన పాటలను డైలాగ్ చెప్పే పద్ధతిలో తెలియజేయాలనుకుంటున్నాను. తెలుగు సోదరీమణులారా, నేను ఒక్క సినిమా పాటలే కాదు, రాజకీయ పాటలు, విప్లవ సంగీతాలు, భక్తి గీతాలు, ఏ పాటైనా సరే అవలీలగా రాయగలను. మన తెలుగు సోదరీమణులకు తెలియజేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు సోదరీమణులకు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని లైక్ చేసి నా పాటలకు లైకులు పంపిస్తారని ఆశిస్తున్నాను. మీ కథలు, మాటలు, పాటల రచయితగా మీ కరీం ఖాన్.